ఇక ఏపీ లిక్కర్ కేసులో నేడు సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని 2 సార్లు ప్రశ్నించిన సిట్ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు విచారించనుంది. ఇక ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి A5గా ఉండగా నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరొకసారి విజయసాయిరెడ్డిని సిట్ విచారించిన నేపథ్యంలో మరి ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, మరి ఏంటి పరిస్థితి? ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా విజయసాయిరెడ్డి పాత్ర చాలా క్రియాశీలకమని సిట్ గుర్తించింది. ఇప్పటికే 2 సార్లు ఆయన విచారణకు పిలిచారు. 2 సార్లు కూడా విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా కూడా సిట్ అధికారులకు చెప్పాను. విజయసాయిరెడ్డి పిలిచినటువంటి తర్వాత మాత్రమే కూడా అరెస్టులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కొనసాగింది. ఇందులో సిట్ అధికారులు ప్రధానంగా మాత్రం అసలు ఈ లిక్కర్ పాలసీని మార్చినటువంటి తర్వాత ఎన్నిసార్లు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఎంతమందితో మీటింగ్ ఏర్పాటు చేశారు, అసలు ఈ మీటింగ్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఇలాంటి అంశాలు ప్రధానంగా సిట్ ఫోకస్ చేశారు. అందులో ఆ ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఎంతమంది ఇందులో వాటాదారులుగా ఉన్నారనేటువంటి నేపథ్యంలో రాజకేశ్ రెడ్డి పేరును ప్రధానంగా విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలిపినట్లే గతంలో కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారించినటువంటి తర్వాతనే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డికి కావచ్చు, ఏదైతే రాజకేశ్ రెడ్డికి కావచ్చు, గోవిందప్ప బాలాజీకి కావచ్చు, అదేవిధంగా ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇట్లా అనేక మంది ఏదైతే పెద్దల పాత్ర ఇందులో ఉందనేది ప్రధానంగా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి అంశాలుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి 2 సార్లు మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సార్లు ప్రధానమైనటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించి 2 సార్లు ప్రధానమైనటువంటి మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఇందులో ఎంతెంత వాటాదారులు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా లాభాలు ఏ విధంగా రావాలి, వచ్చినటువంటి లాభాలను ఏ విధంగా హవాలా రూపంలో డబ్బులు మార్చాలి అనేది దానిపైన చేస్తే అందులో గోవిందప్ప బాలాజీతో పాటు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా క్రియాశీలకంగా ఉందనేది సిట్ అధికారులు గుర్తించారు. సిట్ అధికారులు వారిని కూడా అదుపులో చేస్తున్నారు. మరి ఈ రోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా ఎలాంటి ప్రశ్న, ఎందుకంటే నిన్న రజత్ భార్గవ్ను సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మరి రజత్ భార్గవ్ మళ్ళీ ఏదైనా విజయసాయిరెడ్డి పేరును తెర మీద తీసుకొని వచ్చారా, లేదంటే పాత విషయాలు ఏదైనా ఇంకా కొంత విజయసాయిరెడ్డి దగ్గర నుంచి సిట్ అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అనే దానిపైన కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొని మరి ఈ రోజు విజయసాయిరెడ్డి ఈ రోజు 10 గంటల తర్వాత సిట్ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి చూడాలి విజయసాయిరెడ్డి వచ్చినటువంటి తర్వాత ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు ఉండబోతా ఉన్నాయి, ఏమైనా కొత్త అంశాలు విజయసాయిరెడ్డి ప్రస్తావించబోతున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.